నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. విజయశంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా, బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్. ఢిల్లీ వేదికగా తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు, ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, నేను గేమింగ్ యాప్ నే ప్రమోట్ చేశానని వెల్లడి. ఢిల్లీలో కర్తవ్య భవన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ, కేంద్ర సచివాలయంలో భాగంగా నిర్మాణం. డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోదీ భాజపా నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ ధర్నాలో సీఎం మాట్లాడారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చెలో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాకు 100 మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం 4 కోట్ల మంది ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ వేదికగా మోదీ ఎన్డీఏకు సవాల్ విసురుతున్నా, మా డిమాండ్ను ఆమోదిస్తారా, మిమ్మల్ని గద్దె దించాలా, మా ఆలోచనలు బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారని అన్నారు. దాదాపుగా ఈ బిల్లులు వచ్చి 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా, ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డామని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది, మీరు కొట్లాడండి, మీకోసం. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. గతంలో హీరో నాగార్జున కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత కూడా కొండా దంపతుల రాజకీయ వ్యవహారాలు వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాకరేపాయి. ఇలా జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివాదాలను రాజేసిన కొండా సురేఖ ఇప్పుడు ఏకంగా దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తెలపాలని కోరుతూ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపడుతోంది. ఈ మహాధర్నాలో పాల్గొన్న కొండా సురేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ భవన ప్రారంభోత్సవానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని ఈ ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఆమె వితంతు కాబట్టే మోదీ పిలవలేదని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎస్సీ మహిళ
మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో పులివెందుల ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులపై దాడిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై మండల నాయకుడు రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. దాడి జరిగిన 1 కిలోమీటర్ దూరంలో పోలీసులు ఉన్నారని, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందన్నారు. రామును చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు పోలీసులు వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారని, మేమే చేర్చామని చెప్పడమే ఇలా చేశామన్నారు. ఎమ్మెల్సీ గ్రామంలోకి వెళ్తుంటే మీకు స్పృహ లేదా అని పోలీసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుచుకునేందుకే చంద్రబాబు రౌడీజం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ముందే ఈసీకి డీసీపీకి ఫిర్యాదు చేశామన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓడితే ఎంత, గెలిస్తే ఎంత అని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిపించాలని చూసుకుందామని సవాల్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఆయన వయసు పెరిగే కొందికి లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాలించిన సంవత్సరాలు, పాలించే అనుభవం పెరుగుతున్న కొందికి వర్చస్సు పెరగాలి, లేదా ఆయన చూసేటువంటి పరిపాలించే దృక్పథంలో విశాల దృక్పథం, విశాల భావాలు, ఆదర్శ భావాలు పెరగాల్సింది పోయి రోజు రోజుకి ఆలోచన సరళి, కుంచిత పోకడలు పెరిగిపోవడం మనందరం చూస్తున్నాం. రాష్ట్రంలో అనేక మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అనేక మంది మరణించి ఖాళీగా ఉన్నప్పటికీ ఈ దివాళా కోరు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో, లేదా 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసకబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం, దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని పోగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో 10,000 మంది ఓటు చేసే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వెనుక 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారని, వారంతా తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే వారి బండారం బయట పెడతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాట తీరు, పనితీరుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు. నాకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసింది. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ తన భాష, హావభావాలు మార్చుకోవాలన్నారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో
అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఇచ్చిన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఆ సంస్థ తాను చేసుకున్న కాంట్రాక్ట్ తో పాటు వారి నుంచి లీగల్ గా తీసుకున్న నగదు వివరాలన్నీ ఈడీ అధికారులకు అందజేసినట్లు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు. హైదరాబాద్ లో ఈడీ అధికారులు ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ ముగిసిన అనంతరం హీరో విజయ్ దేవరకొండ విలేకరులతో మాట్లాడుతూ తాను గేమింగ్ యాప్ నే ప్రమోట్ చేశానని, గేమింగ్ యాప్స్ కు బెట్టింగ్ యాప్స్ కు తేడా ఉందన్నారు. బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఇలా 2 రకాలు ఉన్నాయి. నేను A23 అనే గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేశానని క్లారిటీ ఇచ్చా. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో లీగల్. గేమింగ్ యాప్స్ కి జీఎస్టీ ట్యాక్స్ అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయి. నా బ్యాంకు లావాదేవీ వివరాలను ఈడీకి సమర్పించాను. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్ గేమింగ్ యాప్ మాత్రమే ప్రమోట్ చేశాను. సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలు ఈడీకి వెల్లడించానని తెలిపారు. మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, Zupi ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము.
ఢిల్లీలో కర్తవ్య భవన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఇందులో మొదటిదైన కర్తవ్య భవన్ను మోదీ ప్రారంభించారు. కేంద్ర సచివాలయంలో భాగంగా కర్తవ్య భవన్ నిర్మాణం జరిగింది. కర్తవ్య భవన్ 03 సెంట్రల్ విస్టాలో ఒక భాగం. అలాగే సాయంత్రం 6 గంటలకు కర్తవ్య పథ్లో జరగనున్న సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయినా కొందరు నేతలు విమర్శిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మెగాస్టార్. రాజకీయ విమర్శలపై స్పందించనని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. తాను చేసిన సేవా కార్యక్రమాలు అభిమానుల ప్రేమాభిమానాలే రక్షణ అని ఉద్ఘాటించారు. మీరేమన్నా మాట్లాడక్కర్లేదని, చేసిన మంచి పని మాట్లాడుతోందని స్పష్టం చేశారు. ఎవరు మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరు ఏం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేట్టుగా నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను. మళ్లీ కేసీఆర్ వస్తాడు, కాళేశ్వరం నీరు రైతులకు అందిస్తారని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం నివేదిక, ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నాపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల కార్యక్రమంలో ఎవరో కాంగ్రెస్ మనుషులు సోయి లేకుండా పిచ్చి చిల్లర వేషాలు వేశారని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా అని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేసీఆర్ బద్నాం చేసే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని, ఇచ్చిన హామీల నుండి తప్పించుకునేందుకే జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ వేషాలు వేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పెద్ద గొడవేం కాదు, చిన్న చిల్లర చేష్టగా అంతే. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంత స్ప్రోలో లేని పద్ధతిలో వచ్చి ఏదో చిన్నపాటి చిల్లర చేష్ట చేసేది తప్ప ఇంత పెద్ద ఇదేం పెద్ద ఇష్యూ కాదు. నేను వాస్తవానికి గత ప్రభుత్వం ఏం చేసింది చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పిన. ఇవాళ నీళ్ళు వచ్చినాయి, 3 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, సన్న ఓట్లు పండినాయి కాబట్టి ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వగలుగుతుంది. అందులో సందేహం ఏం లేదు. ఆ విషయాలే నేను చెప్పిన ప్రజలకి. సరే కొద్దిమంది ఉంటారు కదా పాపం, ఇక వాడు ప్రకటించుకుంటూ వాళ్ళ నాయకుడు ముందట ఏదో ప్రకటించుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటుంటారు, సహజమైన విషయం. అది చిన్న విషయం కాదు, పనికి వాళ్ళ విషయం లేదు, పెద్ద ఇది కూడా ఏం కాదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్ట. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్ లో బనకచెర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో, తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాం, చీల్చి చెండాడతాం. రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం. కాళేశ్వరం మంచిగా ఉంది, మీరు అందరు చూసిండ్రు, స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చినా, మేము చెప్పినాం, మేము ఛాలెంజ్ చేసినాం. మాకు కాళేశ్వరం కేసీఆర్కి అప్పచెప్పండి, 4 రోజుల్లో మొత్తం ఇటు కింద చిన్న సీతారాం తండ్రి దాకా నీళ్ళు తీసుకొస్తాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.